దాగుచోటు నీవేనయ్యా, మా ఆశ్రయము నీవేనయ్యా. స్తుతి కీర్తనలే నా నోటనుండగా, ప్రార్థనలే మా తోడై ఉండగా. స్తుతి కీర్తనలే నా నోటనుండగా, ప్రార్థనలే మా తోడై ఉండగా. వాగ్దానములే మా చుట్టూ ఉండగా, వాగ్దానములే మా చుట్టూ నుండగా. నీ సన్నిధి మా తోడై ఉండగా, నీ సన్నిధి మా తోడై ఉండగా. యేసయ్యా మా యేసయ్యా, అందరం మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా. మా దాగుచోటు నీవేనయ్యా, మా ఆశ్రయము నీవేనయ్యా. మా దాగుచోటు నీవేనయ్యా, మా ఆశ్రయము నీవేనయ్యా. రెక్కల నీడలో దాగెదను, నీ గుడారములో నుండెదను. రెక్కల నీడలో దాగెదను, నీ గుడారములో నుండెదను. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా. మా దాగుచోటు నీవేనయ్యా, మా ఆశ్రయము నీవేనయ్యా. మా దాగుచోటు నీవేనయ్యా, మా ఆశ్రయము నీవేనయ్యా. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న పరలోక తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రియమైన ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, భూమి ఆకాశములను అందులోని సమస్తమును సృష్టించిన సృష్టికర్తవైన దేవ, మందరి జీవమునకు ఊపిరికి ఉనికికి కారణమైన దేవ, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాలం అంతా కూడా తోడుగా ఉన్నావు. ఈ రాత్రి మరొక్కసారి ప్రభా, ఈ రీతిగా ప్రభా, చిన్న బిడ్డ జన్మదినాన్ని బట్టి ప్రభా, అయ్యా కోటేశ్వరమ్మ గారి యొక్క మనమడు ఆ బాబు బర్త్డేని బట్టి ఈ రీతిగా మేమందరం ఈ స్థలంలో ఉండడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, జీవంగల నీ వాక్కులు వినడానికి మాకిచ్చిన ధన్యత కొరకు తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నీ మంచి మాటలు విని మేలు పొందునట్లుగా చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరినీ దీవించండి. వారి జీవితములను, వారి కుటుంబములను వెలుగుతో నింపండి ప్రభా. చీకటి సంబంధమైన ప్రతి కోణము యేసునామములో తొలగిపోవునుగాక, వెలుగుతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మదేవ రండయ్య, మీ కార్యమును జరిగించండి. ఈ ప్రాంతం అంతటిని, పరిస్థితి అంతటిని కూడా నీ కంట్రోల్లో చేసుకోండి ప్రభా. నీ స్వాధీనంలో తీసుకోండి అయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభువును, ప్రియ రక్షకుడు, ప్రాణరక్షకుడు, ఆత్మరక్షకుడైన
లోకరక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరొకసారి సమకూడిన ప్రియులైన ఈ ప్రాంతంలో ఉంటున్న అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో ఈ రాత్రి ఈ రీతిగా మీ మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి, దేవుడు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 100వ కీర్తన, 100వ కీర్తన. బైబిల్స్ ఉన్నవారు చూడడానికి ప్రయత్నించండి. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి పరిశుద్ధ కీర్తన, పరిశుద్ధ వాక్యములను మనందరి వినికిడిలో, ధ్యానములో దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం, పొందుకుందాం. స్తోత్రమయ్యా. సకల ఆశీర్వాదములకు, మేలులకు, ఉపకారములకు కారకుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రియమైన ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం అంతా కూడా తోడుగా ఉన్నావు ప్రభా. ఈ రాత్రి మరొక్క మారు ప్రభా ఈ రీతిగా నీ పరిశుద్ధమైన సన్నిధిని, పరిశుద్ధుల సహవాసమును కలిగి ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం. సమకూడిన ప్రియులందరినీ దీవించండి అయ్యా. ఈ శబ్ద యంత్రం ద్వారా నీ మాటలు ఆలకిస్తున్న వారిని కూడా ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ రెండయ్యా, ఇది మీ సమయం నాయన, మీరు మాతో మాట్లాడవలసిన సమయం. మేము ఆహ్వానిస్తున్నాం, మా మధ్యలోకి కోరుకుంటున్నామయ్యా. కన్న తండ్రి సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడి మమ్ములను వెలిగించండి, మమ్ములను ఆశీర్వదించండి, మమ్ములను రక్షించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడనైన నన్ను మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శక్తిగల పరిశుద్ధ నామమున, ప్రశస్త నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, ఆ బాబు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన కూటం ఏదైనప్పటికీ కూడా ప్రతి సందర్భంలో, ప్రతి కార్యములో దేవుని వాక్యాన్ని ముందుంచడము, దేవుని వాక్యాన్ని వినడము, దేవుని వాక్యాన్ని గౌరవించడము, ఘనపరచడం అనేది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. కారణం ఏమిటంటే ఆయన వాక్యము మాట్లాడుతున్నప్పుడు, వాక్యము వెల్లడవుతున్నప్పుడు, కీర్తనల గ్రంథం 119లో చెప్పినట్లుగా ఆయన వాక్యము వెల్లడవుతున్నప్పుడు వెలుగు కలిగిద్దంట. బైబిల్ చెప్పిన సత్యం. వాక్యము డెలివరీ అవుతున్నప్పుడు ఒక విధమైన లైట్ ఉండిద్దంట, వెలుగు వచ్చిద్ది. వెలుగు చీకటిని పారదోలిద్దన్నమాట. కనుక వెలుగు వచ్చి ప్రతి వ్యక్తిని తాకిద్ది, వారి జీవితంలో గొప్ప మేలులు జరిగించడానికి వెలుగు కారణమైంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. కనుక ప్రతి సందర్భంలో దేవుని వాక్యమును ఎందుకు వినాలి, ఎందుకు గౌరవించాలి అంటే వాక్యములో వెలుగున్నది. ఆ వెలుగు మన కుటుంబాలలో, మన జీవితాలున్న ప్రతి చీకటి సంబంధమైన పరిస్థితిని తొలగించింది. దేవునికి స్తోత్రం. మంచిది పిల్లారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో
మరి సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఆయన సన్నిధికి రండి అని ప్రజలకు ఒక ఇన్విటేషన్, ప్రజలకు ఒక ఆహ్వానాన్ని ఈ కీర్తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, దేవునికి ఒక ఆలోచన ఉన్నది. దీనిని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని మాటలు మరి ఊరకనే వ్రాయలేదు, కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ప్రవక్తలను ప్రేరేపించి ఈ వాక్యములు రాయించినట్లుగా మనము గ్రహిస్తాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు వ్రాసిన ప్రతి మాట వెనుక ఒక ఉద్దేశం అనేది ఉన్నది. ఈ కీర్తన వెనుక దేవునికున్న ఉద్దేశం ఏమిటంటే, ఈ కీర్తన ద్వారా ఒక విషయాన్ని దేవుడు తెలియపరిచి ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రజలను రమ్మని పిలుస్తున్నాడు. తన సన్నిధికి రావాలని దేవుడు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు అని మనం గమనిస్తే సమస్త జనులకు అనే మాట. సమస్త జనులకు ఆయన యొక్క సందేశం, ఆయన ఇన్విటేషన్, ఆయన ఆహ్వానం అనేది ఎవరి కొరకు? సమస్త జనుల కొరకు అనేటువంటి మాట ఉన్నది. సమస్త జనులను కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఒక అపోహ, ఒక అనుమానము, ఒక విమర్శ అనేది ఉన్నది ఈ బైబిల్లో మనకు కనబడుతున్న పరిశుద్ధ దేవుని పట్ల. ఇదేదో కొందరికి సంబంధించిందని, ఇదేదో కొందరికే వర్తించేదని, ఇది ఏదో తెల్లవాళ్లకు సంబంధించిందని, లేదా బ్రిటిష్ వాళ్లకు సంబంధించిందని, లేకపోతే భారతదేశంలో మరి ఆర్థికంగా అన్ని విధాలుగా అణగారిన ప్రజలు కొందరు ఉన్నారు కదా, పేదలైన వారికి ఇదేదో సంబంధించినటువంటిదని ఒక అపోహ లోకంలో ఉన్నది. దేవుని వాక్యం పట్ల, బైబిల్లో కనబడుతున్న దేవుని పట్ల ఒక అపోహ ఉన్నది. మొట్టమొదట దాన్ని మనం తొలగించుకోవాలి. ఈ బైబిల్లో కనబడుతున్న దేవుడు అందరినీ సృష్టించిన వాడు, దేవునికి స్తోత్రం. అందరినీ ప్రేమించిన వాడు, దేవునికి స్తోత్రం. అందరినీ రక్షించిన వాడు, అందరి కొరకు ఈ సృష్టిని నడిపిస్తున్నవాడు నజరేయుడైన యేసు. సృష్టించినవాడు, రక్షించినవాడు, ఈ సృష్టి అంతటిని కూడా నడిపిస్తున్నవాడు, నిర్వహిస్తూ ఉన్నవాడు ఎవరంటే బైబిల్లో కనబడుతున్న పరిశుద్ధ దేవుడు. కనుక ఆ దేవుడు అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. సమస్త జనులారా కమ్ ఇన్ టు మీ, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. పిల్లరా, నేను దేవుడను. నేను ఎవరిని చెప్పండి? నేను దేవుడను. నేను దేవుడనని తెలుసుకోనండి. తెలుసుకోవటం అనేది ఎంతైనా మంచిది. నేను దేవుడనని తెలుసుకోనండి, ఎందుకంటే నేను మిమ్ములను పుట్టించి తిని అన్నాడు. నేను ఎవరినంటే మిమ్ములను పుట్టించిన వాడను. నేను ఎవరిని? సమస్త మానవులు ఈ ఉనికిలో ఉండడానికి, ఈ లోకంలో ఉండడానికి కారకుడైన వాడు బైబిల్లో కనబడుతున్న పరిశుద్ధుడైన దేవుడు. నేను మానవ జన్మెత్తున్నాను, నువ్వు కూడా మానవ జన్మెత్తున్నావు, ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాం, ఊపిరి పీలుస్తున్నాం. దీని అంతటికీ కారకుడు ఎవరంటే ఈ బైబిల్లో కనపడుతున్న పరిశుద్ధ దేవుడు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థం కాకపోయినా భవిష్యత్తులోనైనా నీకు అర్థమైంది. భవిష్యత్తులో అర్థం కావటం అనేది మంచిది కాదు. భవిష్యత్తులో అర్థం కావటం అది మంచిది కాదు, క్షేమము కాదు. కనుక ఇప్పుడు తెలుసుకోవాలన్నది దేవుని యొక్క చిత్తము. నువ్వేమై ఉన్నావు, నీలో ఉన్న ఊపిరికి కారణం ఎవరో, నీ ఉనికికి కారణం ఎవరో, ఇది తెలుసుకొని ఉండడం అనేది ప్రస్తుతము ఇది మనకు అవసరం. భవిష్యత్తులో ఎటు తెలుసుకుంటాం. సమస్త జనులు చూచి రొమ్ము కొట్టుకుంటారంట. ఆ పరిస్థితిలోకి ఎవరు, అదంటే సమయం అయిపోయింది, సమయం దాటిపోయింది, సమయం మించిపోయింది. అప్పుడు చూచుట వలన, అప్పుడు తెలుసుకొనుట వలన, అప్పుడు నమ్ముట వలన ప్రయోజనము ఉండదు. పిల్లలు, ఇప్పుడు మనం తెలుసుకోవటం, ఇప్పుడు నమ్మటం అనేది అది మనకు ఆశీర్వాదము, క్షేమము. కనుక ఏమి తెలుసుకోవాలి? ఆయన దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఎందుకు అంటే ఆయన మనలను పుట్టించెను. ఎవరు పుట్టించారు? నువ్వు పుట్టడానికి గల కారకుడెవరు? నీ ఉనికికి, నీ జీవానికి, నీ చలనానికి కారకుడెవరు అని ఆలోచిస్తే ఈ బైబిల్లో కనబడుతున్న దేవుడు మానవులందరినీ సృష్టించినవాడు, లోకమును సృష్టించినవాడు, సూర్య చంద్రాదులను సృష్టించినవాడు, ప్రకృతిని నడిపిస్తున్నవాడు, దీనికి ఉనికికి కారకుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు, ఈ లోకము అంతమునకు కూడా కారకుడైన వాడు ఆయనే.
రెండోసారి వచ్చినప్పుడు పిల్లరా ఇదంతా కూడా నాశనం అయిపోయిద్దని బైబిల్ చెప్పింది. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ లయమైపోతాయి. కనుక ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఇవన్నీ చేయబడి, దేవుని ఉద్దేశంతో ఇవన్నీ నడుస్తూ ఉన్నవి. సృష్టించిన వాడు అన్నిటినీ నిర్వహిస్తున్నవాడుగా బైబిల్లో మనకు కనబడుతున్నాడు. ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. రండి, అందరూ రండి, సమస్త దేశములారా. యేసు ప్రభు ఎవరిని పిలుస్తున్నాడు? కొందరిని కాదు, అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త. మనం అడగాలి, నువ్వెవరయ్యా? మాకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి కదా, నువ్వెవరు మమ్మల్ని పిలవటానికి? నీకేం పని? ఎవరిని పిలుస్తున్నాడు? సమస్త జనులను పిలుస్తున్నాడు. నీకేం పని అంటే నీతోనే పని. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడను నేను, నిన్ను ప్రేమిస్తున్నవాడను నేను, నువ్వు ఉనికి కలిగి ఉండడానికి కారకుడను నేను, నీ ఆయుష్కు కారకుడను నేను. జీవన మరణాలు నా చేతిలో ఉన్నాయి. యేసు ప్రభు చెబుతున్నాడు, ఆయనే సృష్టికర్త. కనుక ఎవరు కూడా నశించటానికి ఇష్టము లేక అందరినీ పిలుస్తున్నాడు. కారణాన్ని మనం గమనిస్తే పిల్లరా, ఆయన మనలను పుట్టించెను. దేవునికి స్తోత్రం. ఎవరు పుట్టించెను? ఆయన మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనలను ఆయన పుట్టించెను. మనమనగా ఎవరు? పైన చెప్పబడుతున్నట్టుగా సమస్త జనులు కదా. ఎవరును పుట్టించాడంటే సమస్త జనులను ఆయనే పుట్టించాడు. ఎవరు ఆయన వారు అంటే సమస్త జనులు ఆయన వారే. ఆయన వారిని ఆయనకు కాకుండా సాతానుడు దూరం చేశాడు. అది దేవుని బిడ్డలను దేవుని బిడ్డలుగా ఉండనివ్వకుండా వాడు పాపం తీసుకొచ్చి దేవుని పిల్లలను దేవునికి దూరంగా చేశాడు. దూరంగా చేసి వివిధమైన మాయలు మంత్రాలని కల్పించి ఎవరైతే సృష్టించారో, ఎవరైతే పుట్టించారో, ఎవరైతే నీలో ఉన్న ఆత్మకు కారకుడై ఉన్నవాడు అయ్యున్నాడో ఆయనను తెలుసుకోనియకుండా దుష్టుడైన సాతానుడు మానవుల మీద ముసుగు కప్పాడంట. ఏం కప్పాడు? ముసుగు కప్పి మానవులను మోసగిస్తూ ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము. అందరి ఉనికికి జీవానికి కారకుడు ఆయనే. అందరి జన్మకు కారకుడు నువ్వే. అదృశ్య దేవుని సత్యస్వరూపమా, దేవుని పరిపూర్ణమా, దేవునిలో భాగమా. అదృశ్య దేవుని సత్యస్వరూపమా, దేవుని పరిపూర్ణమా, దేవునిలో భాగమా. దేవుని తత్వమా, మూర్తి మంతమా, దేవుని తత్వమా, మూర్తి మంతమా. నీకే వందనము, నీకే వందనము. అదృశ్య దేవుని సత్యస్వరూపమా, దేవుని పరిపూర్ణమా, దేవునిలో భాగమా. ఆది సంభూతుడవు, అద్వితీయ దేవుడవు, ఆది మధ్యాంత రహితుడ నీవు. ఆది సంభూతుడవు, అద్వితీయ దేవుడవు, ఆది మధ్యాంత రహితుడ నీవు. అందరి జన్మకు కారణమీవు, అన్నిటి ఆధారమయ్యున్నవాడవు. అందరి జన్మకు ఏమండోయ్ నీవు అన్నిటి ఆధారమయ్యున్నవాడవు. అందరి జన్మకు, నీ జన్మకు నా జన్మకు కారకుడైన వాడు ప్రభు అయిన క్రీస్తు. అందరి జన్మకు కారణమీవు, అన్నిటి ఆధారమయ్యున్నవాడవు. దేవుని తత్వమా, మూర్తి మంతమా, దేవుని తత్వమా, మూర్తి మంతమా. నీకే వందనము, నీకే వందనము. అదృశ్య దేవుని
మహిమ కలుగును గాక. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఎవరు పుట్టించారు? ఎవరు ఆయన? పైవచనంలో చెప్పబడింది, సమస్త జనులారా, అమ్మా, సమస్త దేశములారా, అందులో ఉన్న ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, ఉత్సాహ ధ్వని చేయుచు ఆయన సన్నిధిలో మీరు ప్రవేశించండి. ఎందుకనగా ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. మనము ఆయన ప్రజలము, మనలను ఆయన పుట్టించెను. దేవునికి స్తోత్రం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యము అని బైబిల్ చెప్పింది. కనుక పిల్లరా, ఈ లోకంలో మనం ఉన్నామంటే దానికి గల కారకుడు యేసు ప్రభువు. మన అమ్మా నాన్నలకు ఆయన వారిని అనుగ్రహించాడు. కనుక మనమందరం ఆయనను బట్టే ఉనికి కలిగి, జీవము కలిగి, చలనము కలిగి మనమున్నాము. దేవునికి స్తోత్రం. కోటేశ్వరమ్మ గారు, వారి కుమారులు, వారికి ఇచ్చిన సంతానం, వారందరూ కూడా ఆమె ఎలాగున్నది? దేవుని బట్టి ఉన్నది. ఆమె కుమారులు ఎలాగున్నారు? దేవుని బట్టి ఉన్నారు. ఆ కుమారులకు కుమారులు ఎలాగున్నారు? దేవుని బట్టే ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా అందరూ కూడా దేవునికి స్తోత్రం, అందరూ కూడా ఆయనను బట్టి, ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎందుకు ఉన్నాము? ఆయన మనలను సృష్టించాడు, ఆయన మనలను పుట్టించాడు కదా, బైబిల్ చెప్పిన సత్యం. యేసు ప్రభువు మనల్ని పుట్టించాడు, ఆయనే మనలను సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? అది ఎందుకు పుట్టాం మనం? ఎందుకు పుట్టాం? ఎందుకు ఈ జన్మ, మానవ జన్మ ఎందుకో? ఎవరో దైవజనులు ఈ పాట రాశారు, మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు సార్థం ఉన్నది, నీ జన్మకు కారణం ఉన్నది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. ఏముంది? కారణం లేకుండా ఏమీ లేవు, ఎవరూ లేరు. చెట్టును దేవుడు చేయటంలో కారణం ఉన్నది, కొండలను చేయటంలో దేవునికి ఒక కారణం ఉన్నది, నదులను సముద్రాలను చేయటంలో దేవునికి ఒక కారణము ఉన్నది, భూమిని చేయటంలో దేవునికి ఒక కారణం ఉన్నది, ఆకాశమును చేయటంలో, సూర్య చంద్రులను చేయటంలో, నక్షత్రాలను చేయటంలో దేవునికి ఒక కారణం ఉన్నది. కారణం లేకుండా ఏవీ లేవు, ఎవరూ లేరు. ఈ మాట మీకు అర్థం చేసుకుంటే అది కారణం అనేది లేకుండా ఎవరూ లేరు, ఏదీ లేదు. మనము అన్నీ ఉన్నవంటే, అందరం ఉన్నామంటే దాని వెనుక కారణం ఉన్నది. ఆ కారణం ఎవరంటే యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఒక పర్పస్ను బట్టి, ఒక కారణమును బట్టి దేవుడు వీటన్నిటిని కూడా కలిగించాడు. వీటన్నిటినీ కలిగించాడు, మనలను పుట్టించాడు, మనలను సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు, ఎందుకు పుట్టించాడు అని కొన్ని విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా వినండి. మన జన్మ వెనుక కారణాలు ఏం చెప్పబోతున్నానండి? నీ జన్మ వెనుక కారణాలు, నా జన్మ వెనుక కారణాలు. ఎందుకు పుట్టాము? తిని పండుకోవటానికా? ఎందుకు పుట్టాము? ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవటానికా? తప్పని నేను అనను, కానీ అసలు కారణం ఉన్నది. నువ్వు ఈ లోకంలో మానవ జన్మ ఎత్తడానికి, నేను మానవ జన్మ ఎత్తడానికి ఒక కారణం ఉన్నది, ఒక కారకుడు ఉన్నాడు. నాతో చెప్ప, ఒక కారణం ఉన్నది, కారకుడు ఉన్నాడు. మనం ఆ కారణాన్ని బట్టి పుట్టాం, ఆ కారకుని బట్టి మనం అందరం ఈ లోకంలో జన్మించాం. ఇది బైబిల్ తెలియపరుస్తున్న సత్యము. మనమందరము కూడా పిల్లరా ఒక కారణాన్ని బట్టి, ఒక కారకుని బట్టి మనం పుట్టాము. ఆయన ఎవరో కాదు, ప్రభువు అయిన క్రీస్తు. ఆయన మనల్ని పుట్టించాడు, ఒక కారణాన్ని బట్టి పుట్టించాడు. ఏమిటో ఆ కారణాలు చెబుతాను, వినండి. మన జన్మ వెనుకున్నటువంటి కారణాలు. నెంబర్ 1, మొట్టమొదట పిల్లరా, ప్రేమించడం కొరకు ఆయన మనలను పుట్టించాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రేమించుట కొరకు, ప్రేమను బట్టి ప్రేమించుట ఆయన మనలను పుట్టించాడు. మీకు ఎట్లా ఆశ్చర్యంగా ఉందా? ప్రభువుకు మహిమ కలుగు. ప్రేమించుట కొరకు మనలను పుట్టించాడు. ప్రేమ దేవునిలో ఉన్నటువంటి మౌలికమైన మరి ముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే ప్రేమ. బైబిల్ చెప్పింది కదా, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అని. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్యి ఉన్నాడు. కనుక ఆ ప్రేమ మూట దేవుడు.
ప్రేమను బట్టే నిన్ను నన్ను పుట్టించాడు, ప్రేమించుట కొరకు పుట్టించాడు. మొట్టమొదటి కారణం ఏంటి? ప్రేమను బట్టి ప్రేమించుట కొరకు నిన్ను పుట్టించాడు. తను ప్రేమించడానికి ఎవరన్నా తనకు కావాలి. కాబట్టి మానవులు ప్రేమను బట్టి పుట్టారు. ఎవరో భక్తుడు పాట రాశాడు, మరి పి సుశీల గారి చేత పాడించాడు ఆ పాట. ఆ దైవజనుడు ఎవరు నాకు తెలియదు. పి సుశీల గారి పాటలన్నీ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. ఆ పాటలన్నీ కూడా సమకూర్చి మొత్తం పాడాలి. మంచి పాట. అందులో ఒకటి, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం అనే పాట. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి కారణము. ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడు, ఏం చేస్తాడు అనేది ఆ పాటలో భక్తుడు రాశాడు. ప్రేమను బట్టి ఏమి చేశాడు, ప్రేమను బట్టి ఏమి చేస్తాడు. ఈ రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం మన కోసమే. విన్నోళ్ళు ధన్యులు, దాన్ని తీసుకున్న వాళ్ళు ధన్యులు. దేవుని మాటలు జీవం కలిగినవి, శక్తి కలిగినవి, అవి ఆశీర్వాదకరమైనవి. ఎందుకు మానవులను దేవుడు సృష్టించాడంటే ప్రేమను బట్టి ప్రేమించుట కొరకు మనం సృష్టించబడ్డాం. దేవుని ప్రేమకు మనం పాత్రులము. దేవుడు ప్రేమిస్తాడంతే. తను ప్రేమించడం కొరకు నిన్ను నన్ను సృష్టించాడు. ఇది మొట్టమొదటి కారణం. కనుక మనం ఎవరమంటే దేవుని ప్రేమకు పాత్రులము, దేవుని ప్రేమకు అర్హులము, దేవుని ప్రేమ ప్రతిబింబాలము. దేవుడు దేన్ని బట్టి చేసుకున్నాడు? ప్రేమను బట్టి చేసుకున్నాడు. గనక దేవుని ప్రేమ ప్రతిరూపాలు, దేవుని ప్రేమ ప్రతిబింబాలు మీరే. దేవునికి స్తోత్రం. ప్రేమను బట్టి సృష్టించాడు. ఇది మొట్టమొదటి కారణం. రెండవదిగా మనం ఎందుకు సృష్టించబడ్డాం, మన జనం ఎన్నుకున్న కారణం ఏమిటి? సాలమనని గమనిస్తే రెండవ కారణం ఏమిటంటే సంతోషము కొరకు, తను సంతోషించడం కొరకు, తన హ్యాపీనెస్ కొరకు, సంతోషించుట కొరకు, సంతోషం మనకు ఇవ్వటం కొరకు. ప్రభువుకు స్తోత్రం. సంతోషము, దేవునికి హ్యాపీ కావాలి. ఎవరిని చేస్తే హ్యాపీ అయింది? పిల్లరా, మనలను చేసుకొని ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఉందా బైబిల్లో? ఉండిద్ది. ఎక్కడ దోలాడుకోవాలి కదా. ఎక్కడుందంటే సామెతలు 8లో ఉందమ్మా. ఆయన నరులను చేసి సంతోషిస్తూ ఉన్నాడంట. చూడండి, ఆ మాట మీకు తగిలిద్ది. పిల్లరా, దేవుడు ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, అమ్మా ఎవరిని చూసి? నరులను చూసి అబ్బా ఆనందించుతున్నాడంట. నరులను పుట్టించి ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. పిల్లారా, బిడ్డలు గనక పుడితే ఇక హాస్పిటల్లోకి వాళ్ళు రావటం, వీళ్ళు రావటం, వాళ్ళు ఎత్తుకోవటం, వీళ్ళు ఎత్తుకోవటం, ఆ కార్యక్రమం అంతా ఒక నెల జరిగిద్ది అనుకుంటా కదా. ప్రతి వాళ్ళు రావటం, ఆ బాబునో బేబీనో ఎత్తుకోవటం. అబ్బా అంతా వాళ్ళ అమ్మలాగుందే, వాళ్ళ నాన్నలాగుందే, ఇక మురిసిపోతూ ఉంటారు కదా. ఆ చిన్న పాపను ఎత్తుకొని నా దగ్గర ప్రార్థన కొరకు తీసుకొస్తారు కొంతమంది. వాళ్ళు నేను చూడాలని, నేను ఎత్తుకోవాలని వాళ్ళు ఆరాటం అన్నమాట. మా పాపను ఎత్తుకోవాలి పాస్టర్ గారు, మా పాప వైపు చూడాలి. ఇక నేను చూసి వాళ్ళని మురుసుకుంటుంటే వీళ్ళెంత మురిసిపోతుంటారు. దేవునికి స్తోత్రం. పిల్లలు అంత సంతోషం అన్నమాట. అరే, మనమే మన పిల్లలను చూసుకున్నప్పుడు కదా, వారిని బట్టి మనకు చాలా హ్యాపీ కదా. మన సంతోష కారకులు కొందరు ఉంటారు. వారు కనబడుతుంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక మనం మామూలుగా ఉండం కదా. ఆ హ్యాపీయే వేరు. దేవునికి స్తోత్రం. పిల్లారా, దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సంతోష కారణాన్ని బట్టి సంతోషించండి అని ఇచ్చాడు. అసలు ఆయన ఎందుకు ఇచ్చాడంట అని మనం ఆలోచిస్తే ఆయన సంతోషం కోసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది నీ సంతోషం కోసం నువ్వు అనుకుంటున్నావు. అసలు నీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన సంతోషం కోసం ఇచ్చాడు. నరులను చూసి ఆయన ఏం చేస్తున్నాడంటమ్మా? సంతోషించుచున్నాడు, ఆనందించుచున్నాడు. మన జన్మ వెనుక కారణం నెంబర్ 1 ప్రేమను బట్టి ప్రేమించుట కొరకు. ప్రేమించుట కొరకు నువ్వు సృష్టించబడ్డావు. అంతే, నీ మీద దేవుని ప్రేమ ఉంది. ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే ప్రేమ కొరకే సృష్టించాడు, ప్రేమించుట కొరకే పుట్టించాడు నిన్ను. కనుక ఆయన వైపు చూడు. వాక్యం వింటున్న ప్రియులారా,
నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నన్ను పలకరించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావేమో. ఈ రాత్రి ఒక గుడ్ న్యూస్ నీకు. నిన్ను ప్రేమించే ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తున్నాను. నిన్ను పట్టించుకునే వ్యక్తిని నీకు పరిచయం చేస్తున్నాను. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన కనుక విశ్వసించగలిగితే నువ్వు దేవుని ప్రేమలో ముందు కొనసాగుతావు. ప్రేమించుట కొరకు మనం సృష్టించబడ్డాం. సంతోషం కొరకు మనం, ఆయన సంతోషం మనలను సంతోషింపజేసి ఆయన సంతోషం పొందటం కొరకు మనం సృష్టించబడ్డాం. ఎంత మంచి మాట పిల్లలు. మనకు సంతోషం కలిగించి ఆయన సంతోషంగా ఉండుట కొరకు మనము సృష్టించబడ్డాం. ఈ మాట నాతో చెప్పండి. మనకు సంతోషం కలిగించి ఆయన సంతోషంగా ఉండుట కొరకు మనలను పుట్టించాడు. ఎంత అద్భుతమైన మాట. ఈ మాట మళ్ళా దేవుని దగ్గర తీసుకెళ్ళండి. ఈ రాత్రి నిద్రపోక మునుపు ఒకసారన్నా నీ దాసుడు చెప్పాడయ్యా, ఇందుకొరకు పుట్టానంటగా, నాకు సంతోషం కలిగించుట వలన నువ్వు సంతోషంగా ఉండాలని నన్ను కలిగించేవంటగా. ఏమో ఆ మాట ఆయనకి తెలియదు, నువ్వు పలికించావు కాబట్టి పలికాడు. నాకు సంతోషం ఇయ్యయ్యా. నాకేం తెలుసు ఈ మాటలో? ఇవన్నీ దేవుని మాటలు. పిల్లరా, మనలను ప్రేమించుట కొరకు, ప్రేమను మనకు పంచివ్వటం కొరకు యేసయ్య నిన్ను నన్ను పుట్టించాడు. మూడో కారణం చెబుతాను వినండి. మూడవ కారణం, దేవునికి స్తోత్రం, తన మహిమ కొరకు మనల్ని సృష్టించాడు. 43వ యెషయాలో పిల్లరా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని తెప్పించుము. మహిమ కొరకు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకమ్మా? ఆయన మహిమ కొరకు మనలను సృష్టించాడు. దేవుడు మన ద్వారా మహిమ పొందాలని. ఎట్లా పొందుతాడంటే నిన్ను మహిమపరిచి ఆయన మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం. కొందరిని మనం గమనిస్తాం, దేవా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా. కొంతమంది వ్యక్తులను నేను చూసినప్పుడు, వారి విషయంలో దేవుడు చేసిన పనిని నేను చూసినప్పుడు నా హృదయము స్తుతితో నిండకపోయింది. ప్రభువా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడివయ్యా. ఒక సందర్భంలో నేను బ్రదర్ వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ మధ్యాహ్నకాల భోజనానికి కొరకు కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు భార్య భోజనం తీసుకొచ్చింది, కర్రీ తెచ్చింది. ఆ కర్రీలో సగమే ఉందయ్యా, నన్ను కూడా తినమంటున్నాడు. అయి కాదులే నువ్వు భోంచేయంటే, ఇది ఎక్కడ తీసుకొచ్చావు అంటే, ఎక్కడ తీసుకొస్తాను, అక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు పక్కన, అక్కడ తీసుకొచ్చానని చెప్పింది. అంటే నువ్వేం చేయలేదా? నేనేం చేయలేదు. పిల్లరా, ఆ కర్రీ తినటానికి అవకాశం లేనటువంటి విధంగా ఉంది. అదే కలుపు తీసుకొని తిన్నాడు. సరే పోదాం పన్నాయిక తిన్నాడు. ఇక వెళ్ళిపోయి వేరే స్థలానికి వెళ్ళాం. ఇలాంటి కొన్ని అనుభవాలు నేను చెప్పగలను. కొన్ని అలాంటి దయనీయమైన పరిస్థితులు నేను చూశాను. కానీ ఒక సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. అందనంత ఎత్తుకు, దేవునికి స్తోత్రం, అందనంత ఎత్తుకు తీసుకెళ్ళి పెట్టాడు. అంటే దేవుడు ఇలా చేస్తాడా? ఇలా కూడా ఎలా చేస్తాడు? ఎందుకంటే తన మహిమ కోసం. దేవుని మనుషులు చూసినప్పుడు నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, ఇతన్ని ఎంత మలిచేవో మార్చేవో, ఇంత హైటుకు తీసుకెళ్ళావా. తనుకు తినటానికి లేనప్పుడు ఇప్పుడు 100 మందికి పెట్టడానికి అవకాశం కల్పించావా. తను ఉండడానికి లేని పరిస్థితి 100 మంది ఉండడానికి ఆశ్రయము కల్పించిన పరిస్థితిలోకి తీసుకెళ్ళావా. ఎస్, దేవుడు అలా చేస్తాడు. హల్లెలూయా. పిల్లారా, లేదనుకుంటున్నావు కదా, నువ్వు 10 మందికి ఇచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. అది దేవుని గొప్పతనం. ఎందుకు అలా చేస్తాడు? ఎందుకని నీ కోసం కాదు, తన మహిమ కోసం. దేవునికి స్తోత్రం. అల్పుడనైతిని జనుల దృష్టికి ఆనాడు, గొప్ప చేసితివి నన్ను ఈనాడు అని ఒక దైవజనుడు పాటది. బలపరిచితివి నా రాజా, గొప్ప చేసితివి నా రాజా అని పాట పాడతాడు. నన్ను ఘనపరిచి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని ఘనపరుస్తాడు. తను మహిమ పొందునట్లుగా నిన్ను మహిమపరుస్తాడు. నన్ను బట్టి దేవునిని మహిమపరచిరి అనే మాట గలతీ పత్రికను చూడండి ఒకసారి. పౌలు అంటాడు కదా, నన్ను బట్టి దేవుడు ఘనతపరచబడ్డాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు
కలుగునుగాక. 1:24 చూడండి. మునుపు మనలను హింస పెట్టినవాడు పూర్వమందు పాడు చేయుచు ప్రకటించుచున్నాడని విని నన్ను బట్టి, ఎవరిని బట్టి? పౌలును బట్టి ఎవరికి మహిమ కలిగింది? పౌలుకా దేవునికా? పౌలును బట్టి దేవునికి మహిమ కలిగింది. నిన్ను బట్టి నీకు మహిమ, దేవునికి మహిమ? దేవునికే మహిమ. నిన్ను మహిమ పరుచుట వలన తను మహిమ పొందుతాడు. ఇది తప్పదు. యేసయ్యలో స్థిరంగా నిలబడు. ప్రభువుని గట్టిగా పట్టుకో. నిన్ను మహిమ పరిచి తను మహిమ పొందుతాడు. ఇదిగో ఈ బిడ్డ ఇలా ఉండడానికి కారకులు ఎవరంటే ఆయనే. నా ప్రార్థన ఇది. మనుషులు అయ్యా నన్ను చూసి నువ్వెంత ప్రేమ కలిగిన వాడని చెప్పుకోవాలయ్యా. అలాగూ మనుషులు నన్ను చూసి నువ్వెంత మంచివాడవు, ప్రేమ కలిగిన వాడవు, దయగలిగిన వాడవు అయ్యా, నన్ను బట్టి ప్రజలు నిన్ను తెలుసుకొనున్నట్లుగా నన్ను ఆశీర్వదించాయా. ఆశీర్వదిస్తాడు. ఇది కారణము. ఎందుకు పుట్టించాడంటే చెప్పండి, ఎందుకు పుట్టించాడు? ప్రేమను బట్టి, ప్రేమించుట కొరకు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? నీ యందు ఆయన సంతోషించున్నట్లుగా ఆయన సంతోషం కోసం నిన్ను పుట్టించాడు. దేవునికి స్తోత్రం. 3, తన మహిమ కోసం నిన్ను పుట్టించాడు. తన మహిమ కోసం నిన్ను పుట్టించాడు. నెంబర్ 4, తన కుమారుని కొరకు. తన ప్రియ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టము లేదు. ఎవరు కూడా ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళుగా ఉంటున్నారు, అసూయపడేవారుగా ఉంటున్నారు. కనుక నా కుమారుని అర్థం చేసుకొని నా కుమారునితో పాటు ఉండే కొందరు బిడ్డలు కావాలి అనుకున్నాడు. అది నా కుమారుని బాగా అర్థం చేసుకొని నా కుమారుని సహవాసం చేసే బిడ్డలు కొందరు కావాలని తన కుమారుని నిమిత్తము. దేని నిమిత్తము? అన్నీ ఉన్నవి ఎందుకున్నాయి అంటే ఆయనను బట్టి, తన కుమారుని బట్టి, తన కుమారుని నిమిత్తము, తన కుమారుని కొరకు అనే మాటలున్నవి. సమస్తము దేని కొరకున్నాయి? కుమారుని కొరకున్నాయి. కనుక మనం ఎందుకు సృష్టించబడ్డామంటే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, కన్న కుమారుడు, సొంత కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొందరు సహవాసులు కావాలి. కనుక కుమారుని కొరకు మనము సృష్టించబడ్డాం. కనుక మనకు అర్థం అవ్వాలి ఏమిటంటే నేను దేని కొరకు సృష్టించబడ్డాను? ఫలానా ఆయన కోసం. ఇక నా కర్మ ఇంతే. ఎందుకొరకు నువ్వు? నేను ఫలానా వ్యక్తికి భార్యగా ఉండుట కొరకు సృష్టించబడ్డాను. ఫలానా ఆ వ్యక్తికి నేను భర్తనుగా ఉండడానికి సృష్టించబడ్డాను. ఇందుకోసమేనా? వీళ్ళు మధ్యలో ఎంటర్ అవుతారు అంతే. దేవుని చిత్తము జరుగుట కొరకు, దేవుని ప్రణాళిక జరుగుట కొరకు వివాహం అనేది ఉన్నది, వివాహ వ్యవస్థ ఉన్నది. అందులో కొందరు ఎంటర్ అవుతారు. వారి ద్వారా కొందరు దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి కొందరు పుడతారు. ఇది దేవుని సంకల్పంలో భాగం అంతే. అలా జరుగుతుందంటే నేను ఎందుకు పెద్దవాడిని అయ్యాను, ఎందుకు వివాహస్తున్నయ్యాను, ఎందుకు వివాహం చేసుకున్నాను, నాకంటూ పిల్లలు ఎందుకంటే దేవుని సంకల్పంలో భాగం వీళ్ళందరూ కూడా. వాళ్ళతో మునిగి తేలమని కాదు. అర్థమైందా? భర్తను బట్టి దేవుని నిర్లక్ష్యపరిచే భార్యలు ఎంతమందో, భార్య పిల్లలను బట్టి దేవుని నిర్లక్ష్యపరిచే వాళ్ళు ఎంతమందో వాళ్ళకి తెలియక. పిల్లారా, దేవుని కొరకు ఈ వ్యవస్థ అంతా ఉంది. మొట్టమొదటి దాని మీద మన మనసు ఉంచాలి. ఎందుకంటే మనం కుమారుని కోసం ఉన్నాం. నేను ఎందుకున్నాను? నేను కుమారుని కోసం ఉన్నాను. పౌలు అంటాడు కదా, నేనిప్పుడు జీవించుచున్న జీవితము 1:16 అనుకుంటా, 2:16 అనుకుంటా, గలతీ. సంతోషం. 2:16 నేనిప్పుడు జీవించుచున్న జీవితము, లేక 15 చదువు. 2 గలతీ పత్రిక. అమ్మా, క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు, ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి. అది సంగతి. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము మా భర్త కోసము,
ఇప్పుడు నేను జీవించుతున్న జీవితము మా భార్య కోసము, ఏమా ఇప్పుడు జీవించిన జీవితం నా పిల్లల కోసము. నీకోసమే కదరా, నీకోసమే కదమ్మా అంటారు కొంతమంది. ఎవరి కోసమమ్మా అట్టన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఫెయిల్ అయ్యింది. దేవుని దృష్టిలో పెట్టుకొని అన్నప్పుడు వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మనం ఎవరి కొరకు బ్రతకొద్దు, దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా. అది అందుకొరకు మనం ఎందుకు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం. 1:16 అనుకోండి. ఇప్పుడు చూడమ్మా, గలతీ 1:16 చూడండి. అయినను అది ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో 15 అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి కృపచేత నన్ను పిలిచిన దేవుడు అద్దుగా అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలి. ఎవరి కోసం అంట? కుమారుని కోసం. ఇది అర్థమైందా? ఎవరి కోసం మనం ఉన్నాం? కుమారుని కోసం ఉన్నాం, యేసయ్య కోసం ఉన్నాం. ఈ కాన్సెప్ట్లో మనం ఉండాలి. యేసయ్య కోసం ఉంటే అన్నీ అనుకూలపరచబడతాయి. నేను ఉన్నదే నీ కోసమయ్యా, నేనున్నదే నీ కోసం ప్రభా, నన్ను ఉంచిందే నీ కోసమయ్యా, నేనున్నది నన్ను నువ్వు ఉంచింది. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? మాట్లాడాలి కదా దేవుని పక్షంగా, దేవుని కొరకు మాట్లాడాలి కదా. ఆయన చిత్తము, ఆయన చిత్తం, ఆయన కుమారుని కొరకు మనం ఉన్నాం. ఇది అర్థం చేసుకోవాలా. ఎవరి కొరకు ఉన్నామంటే యేసు ప్రభు కోసం ఉన్నాను నేను, నాకు ముఖ్యం ఎవరు అన్నాడు. ఎందుకు చెప్పండి? యేసు ప్రభు మరొక సందర్భంలో నాకంటే ఎక్కువగా అన్నాడు. నాకంటే ఎక్కువగా తండ్రినైనను తల్లినైనను భార్యనైనను పిల్లలైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఎందుకన్నాడు? నేను ఇంపార్టెంట్, వాళ్ళందరికంటే నేను మీకు ముఖ్యమైన విధంగా ఉండాలి. వాళ్ళు వద్దని కాదు, వాళ్ళు ఉండాల్సిందే. కానీ ఎవరి కొరకు ఉన్నావో ఆయన నేను దూరం చేస్తున్నప్పుడు, ఇది భక్త సింగ్ గారికి అర్థమైంది పంజాబ్ రాష్ట్రంలో. ఆయనకు అర్థమైనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు కదా, మరి నువ్వు మాతో వస్తావా మాతో రావా, నీకెవరు ముఖ్యం? నాకు మొట్టమొదటి దేవుడు ముఖ్యం, తర్వాత మీరు కూడా ముఖ్యమేనన్నాడు. అయితే దేవుడు ముఖ్యమైతే ఆస్తిలో కోట్ల ఆస్తి నీకు చిల్లి గవరాదన్నారు, పో అన్నాడు అంతే. యేసు ప్రభు ఆక్సిజన్తో సంబంధం, ప్రాణవాయువుతో సంబంధం, ఆయన పీల్చుకోకుండా బ్రతకలేము, కాబట్టి నీ కోట్ల ఆస్తి నాకు వద్దు పో అన్నాడు భక్త్ సింగ్ గారు. నీ కోట్ల ఆస్తి నాకు వద్దు పో అన్నాడు సాధు సుందర్ సింగ్ గారు. నీ కోట్ల ఆస్తి నాకు వద్దు పో అన్నాడు బ్రాహ్మణుడైన ఆర్ఆర్కే మూర్తి గారు. మీరిచ్చే కోట్ల ఆస్తి అది మురికితో సమానం అన్నాడు పులిపాక జగన్నాథం గారు. ఇట్లా ఎందరినైనా చెప్పగలను. వారికి ఉన్నటువంటి కులాన్ని మతాన్ని రిజెక్ట్ చేసి అవతలేసి యేసు ప్రభు మాకు అర్థమయ్యాడో, యేసు ప్రభు అర్థమయ్యాడు. ఆయన లేకపోతే జీవితానికి విలువ లేదు. చచ్చిపోయినాక నరకానికి వెళ్ళాల్సి వచ్చింది, ఘోరమైన అగ్నిలో కాలాల్సి వచ్చింది. కనుక యేసు ప్రభు ముఖ్యం. ఆయన సృష్టించాడు, ఆయన ప్రాణమిచ్చి రక్షించాడు, ఆయన తన కొరకు తన ఆత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం. మనము ఆయన వారము, మనము ఆయన వారం. కనుక ఎందుకు పుట్టాము? మనం ప్రేమించుట కొరకు, పొందుట కొరకు పుట్టాము. ఎందుకు పుట్టాము? ఆయనకు సంతోషం కలిగించడానికి పుట్టాం. ఎందుకు పుట్టాం? మహిమ కోసం పుట్టాం. ఎందుకు పుట్టాము అంటే తన కుమారుని కొరకు పుట్టాం. ఎందుకు పుట్టాము అంటే ఈ పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఎందుకు పుట్టామంటే మనం ఎదుగుతున్నప్పుడు క్రీస్తు సారూప్యంలోకి వచ్చుట కొరకు మనం పుట్టాము. మనం పుట్టి మన జీవితకాలం ఆయన నిర్ణయించాడు కదా, ఆ జీవితకాలం లోపు ఒక గోల్ ఉన్నది. మనం పుట్టి మనకు నిర్ణయించిన జీవితకాలం లోపు మనము ఆయన పోలికగా మనం మార్చబడాలి. పుట్టి ఈ జీవితకాలంలో ఐపీఎస్ చేయాలి, ఈ పుట్టి జీవితం ముగిసేలోపు ఐపీఎస్ చేయాలి, పుట్టి ముగిసేలోపు ఇంజనీర్ చేయాలి, ఆ తర్వాత ఘోరమైన నరకానికి వెళ్ళాలి, లేదా కుక్కగానో పందిగానో పుట్టాలి. ఉంది కదా పిల్లరా, నా మాటలు ప్రేమతో తీసుకోండి. ఇవన్నీ తర్వాత సెకండ్స్ అన్నమాట. నువ్వు ఈ లోకంలో ఉండి వ్యవసాయం చేస్తావో, లేదా వ్యాపారం చేస్తావో, జాబు చేస్తావో, మరొక పని చేస్తావో, అదంతా సెకండ్స్. అసలు నువ్వు ఎందుకు కొరకు పుట్టావంటే
క్రీస్తు వలె మారుట కొరకు పుట్టేవు. నువ్వు పుట్టి చావు బ్రతుకుల మధ్యలో, అదా లైఫ్ అండ్ డెత్ అంటారు కదా, ఈ మధ్యలో మన గురి, మన గోలేమై ఉండాలంటే క్రీస్తు వలె మారుట అనేది. ఎందుకొరకు పుట్టానంటే క్రీస్తు కొరకు పుట్టాను, క్రీస్తును మహిమపరచుట కొరకు పుట్టాను. నెంబర్ 3, క్రీస్తు వలె మారుట కొరకు నేను మానవ జన్మెత్తాను. అర్థమైందా? క్రీస్తు వలె మారుటకు నేను పుట్టాల్సి వచ్చింది, క్రీస్తు కొరకు పుట్టాల్సి వచ్చింది, క్రీస్తు మహిమ కొరకు పుట్టాల్సి వచ్చింది, క్రీస్తు వలె మారుట కొరకు పుట్టాల్సి వచ్చింది. మారి ఆయన దగ్గరకు వెళ్ళడానికి నేను పుట్టాల్సి వచ్చింది. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఈ 4 ముక్కలు తీసుకొని పోండమ్మా, ఈ రాత్రి మీరు ధన్యులు అవుతారు. ఎందుకు పుట్టావంటే క్రీస్తు కొరకు పుట్టావు. ఎందుకు కొరకు పుట్టావంటే క్రీస్తు మహిమ కోసం పుట్టావు. ఎందుకు కొరకు పుట్టావంటే క్రీస్తు వలె మారుట కొరకు నువ్వు పుట్టావు. ఎందుకు కొరకు పుట్టావంటే ఆయన వలె మారి ఆయన దగ్గరకు ఉండడానికి, సదాకాలం ఆయన దగ్గర ఉండడానికి పుట్టావు. ఈ 4 కారణాలు చాలు పిల్లరా. ఆయన సారూప్యంలోకి మనం వచ్చటం కొరకు పుట్టాం. ఎదుగుతున్నప్పుడు పిల్లరా మనలోకి క్రీస్తు సారూప్యము రావాలి. మనం ఒక సమయం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది, అప్పుడు పిల్లరా మనం క్రీస్తు వలె మారుతాము. పౌలు ఒక మాట అన్నాడు, తన యాత్ర ముగించక మునిపి ఏమన్నాడంటే, నేను ఆయనను పోలి నడుస్తున్నాను అన్నాడు. అంటే పౌలు యొక్క లైఫ్ అంతా కూడా ఎలాగుంది? ఎస్, క్రీస్తుని పోలి ఉన్నదంట. ఆయన మాట్లాడిన, అదో ఆయన చూచిన, నడిచిన, చేసిన, ఏది చేసినా ఆయన జీవితంలో ఎవరు కనపడుతున్నారు? ఎస్, క్రీస్తు కనపడుతున్నాడు. అలాగే మన జీవితంలో కూడా క్రీస్తు కనపడాలి. మనం ప్రేమించిన, ద్వేషించిన, కోపించిన, ఆదరించిన, అవును యేసు ప్రభులు ఇవన్నీ ఉన్నాయి. యేసు ప్రభు కొన్ని సందర్భాల్లో కోపడ్డాడు కదా, కొన్ని మామూలు కోపం రాల ప్రభు. కోపించాడు, ప్రేమించాడు, ఆదరించాడు, హక్కును చేర్చుకున్నాడు, క్షమించాడు. క్రీస్తు లక్షణాలన్నీ నీలోకి రావాలి. అందుకొరకు మనం ఎదుగుతున్నప్పుడు ఇలా కాకపోతే ఇంకా నువ్వు పొయ్యి రావటమేనా? పొయ్యి రావటం వల్ల ప్రయోజనం ఏమిటి? నాకు ఒక బాధ, వేదన. అంటే పొయ్యి మనం వస్తున్నామంటే క్రీస్తు వ్యక్తిత్వంలో కాస్తైనా మనం మారుతున్నామని అర్థం. అలా కావాలి. అలా కాకపోతే దేవుని సన్నిధి కొరకైన కూటాలు ఎందుకమ్మా? క్రమకూటాలు ఎందుకు? ఆదివారపు ఆరాధనలు ఎందుకు చెప్పండి? పోయి మనం ఆరాధించి గంతులు వేసి ఎగిరి రావటానికా? నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అవి నేను తప్పని అనను. దేవుని సందులో నేను ఆట ఆడితే అన్నాడు దావీదు. ఆడు మంచిదే, పాడు మంచిదే. కానీ దావీదు ఆడటం పాడటమే కాదు, దావీదుని గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమిటంటే, నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు, నా ఇష్టానుసారుడు అన్నాడు. మరి ఆ సాక్ష్యం నువ్వు పొందుతావా? మరి దావీదు వల్ల ఎగరటమే నేర్చుకున్నావు కానీ, దావీదు వల్ల గంతులేయటం నేర్చుకున్నావు కానీ, దావీదు లాంటి దేవుని సంబంధమైన మనసు నీలోకి వచ్చిందా? దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దావీదు లాంటి దేవుని హృదయానుసారుడైన వాడైన సాక్ష్యం వచ్చిందా? ఆ సాక్ష్యం రాకపోతే మనం చేసేదంతా వేస్ట్. కనుక పిల్లరా ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ఎందుకు వెళతాం, ఎందుకు వస్తామంటే దేవుణ్ణి తెలుసుకోవటానికి వెళుతున్నాం, దేవుని వలె మారటానికి వెళుతున్నాం, దేవుని వ్యక్తిత్వంలో పాలివాళ్ళం అవటానికి వెళుతున్నాం. ఈరోజు ఏం జరిగింది? దేవుడు తన దాసుని వాడుకొని మాకు కొంత నేర్పాడు, మాకు అర్థమైంది, మేము కొంత చేంజ్ అయ్యాం. ఇది పిల్లరా మనం వెళ్ళటం రావటం అనే దానికి వెనుకున్న ఉద్దేశం అది. మోషే దేవుని సన్నిధిలో ఉండి వస్తే ఆ మహిమ మోషే మీదకి వచ్చిందంట కదా. అలాగూ దేవుని సన్నిధిలోకి వెళ్ళొస్తున్నప్పుడు దేవుని మహిమతో మనం నింపబడి రావాలి. చూసిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయి వస్తున్నావు ఏంటమ్మా, ఏంది ముఖం అలా వెలిగిపోతుంది? సన్నిధికి పోయి వస్తున్నాను, అది దేవుని మందిరానికి పోయి వస్తున్నాను, అక్కడ ఆరాధించాను, దేవుని వాక్యం దైవజనుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ మా మీద అల్లాడాడు, దేవుని వెలుగుతో నింపబడ్డాం, కప్పబడ్డాం. ఇదే నా వెలుగు కారణం చెప్పగలిగి ఉండాలి. పిల్లరా ఆయన వలె మారుట కొరకు మనం పుట్టాము. ఈ గోలు పెట్టుకోవాలా, నేను ప్రభు వలె మారాలి. నా ప్రభు జీవితం అంతా కూడా మన ముందు తెరిచిన పుస్తకంలాగా ఉంది. యేసయ్య ఏమిటి అనేది మనం బైబిల్ ద్వారా మనం అర్థం చేసుకుంటాం. యేసు ప్రభు వలె మారటమే అర్థమైందా? ఈ దినాల్లో ఇమిటేషన్ అంటారు కదా, అనుకరణ. చాలా మందిని హీరోలను పెట్టుకొని కొంతమంది అట్లాగే ఆ హెయిర్ కటింగు,
అట్టాగే ఇక్కడ ఇది దాకా, వాడు ఇక్కడ దాకా పెంచి ఇక్కడ దాకా పెంచుతున్నారు. ఆ టైపే జుట్టు అలాగే, అంత స్టైల్ అంతా ఏంటంటే ఇదిగో నా ఫేవరెట్ హీరో అట్లాగా ఉండాలి నేను కూడా. కొంతమంది స్త్రీలు కూడా అలా తయారైపోతున్నారు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఉంది ఒక ఆమె, అట్లా తయారైపోవాలి నేను కూడా. పిల్లరా నిజమే కాదన్న కానీ ఇప్పుడు మనం ఎవరిని ఇమిటేట్ చేయాలి? మనకు మాదిరి ఎవరు? శివను. మనకు మాదిరి ఎవరు? చిరంజీవా? మనకు మాదిరి ఎవరు అంటే యేసు ప్రభువారు మనకు మాదిరి. అది మాదిరి నీవేనయ్యా యేసయ్యా, మార్గము నీవేనయ్యా, జీవిత విలువలు నేర్పిన దేవా, జీవిత నిధి అని చూపిన ప్రభువా, జీవిత విలువలు నేర్పిన దేవా, జీవిత నిధి అని చూపిన ప్రభువా, మాదిరి నీవేనయ్యా యేసయ్యా, మార్గము నీవేనయ్యా, నా కోసమే మీరున్నారని, మీ కోసమే మరణించానని, నా కోసమే మీరున్నారని, మీ కోసమే మరణించానని, గొప్ప రక్షణ పొందిన వారై, గొప్ప రక్షణ పొందిన వారై, నా చిత్తములో జీవించమని, నా ఇష్టములో జీవించమని, మాదిరి నీవేనయ్యా యేసయ్యా, మార్గము నీవేనయ్యా, జీవిత విలువలు నేర్పిన దేవా, జీవిత నిధి అని. దేవునికి మహిమ కలుగు. జీవిత విలువలు నేర్పాడు. లైఫ్ అంటే ఇదే. ఇలా ఈ విలువలతో బ్రతికినోడే మనిషే. దోపిడీ చేసి, దోచుకొని, అన్యాయం చేసి, అక్రమాలు చేసి మేడల మిద్దలు కట్టినోడు కాదు, మోసంతో బ్రతికేవాళ్ళు. విలువలు ఇవిగో, జీవిత విలువలు ఇవి. ఈ స్టాండర్డ్స్లో బ్రతకాల. జీవిత విలువలు మనకు నేర్పాడు. విలువైన జీవితానికి ఉండే ఆ లక్షణాలు యేసు ప్రభు మనకు చూపించాడు. రెండు, లైఫ్ అంటే ఇది, బ్రతుకంటే ఇది. ఇదిగో నేను బ్రతికి చూపించాను చూడండి అని యేసు ప్రభు జీవించి, జీవితం అంటే ఇది బాబు అని చూపించాడు. జీవిత విలువలు నేర్పినవాడా, జీవితం ఇది అని చూపినవాడా. మనకు మాదిరి ఆయనే, మనకు మార్గము ఆయనే. మనం ఆయన కోసం ఉన్నాం, ఆయన వలె మారుట కొరకున్నాం. మన గురి ఏమిటి? మన గురి ఏమిటి? చచ్చిపోక మునుపు ఒక 100 ఎకరాలను సంపాదించాలి. అదమ్మా గురి. ఏమిటంటే ఒక 10 చెవుల బంగారం అన్నా కొనాలి. అది గురి. ఏమిటి? 4-5 డాబాలన్నా కట్టాల. గురి ఏమిటి? అపార్ట్మెంట్లు కడుతున్నారు, అందులో 4-5 కొనుక్కోవాలి. ఏమా కొనుక్కోవాలి, ప్రాణం గుట్టుకు మనగానే పోయి 6 అగ్గిలో పడాలి. జీవిత గురి అది కాదు. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. పౌలు అంటాడు కదా, ఈ లోకంలోకి ఏది తీసుకురాలేదు, మనం ఏది తీసుకుపోలేము. ఇవన్నీ ఎందుకంటే ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకటానికి మనకు కావాలి. ఆహారము కావాలి, వస్త్రాలు కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి. వీటన్నిటి ద్వారా మనము దేవుని వలె మారుతూ మనం ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఏమైపోయింది? నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది. సొదొమ గొమొర్ర దేవుని దూతలు వచ్చారు. ఇదంతా కూడా దుష్టత్వంతో నిండిపోయింది పట్టణాలు. దేవుని కోపం ఈ పట్టణాల మీదకి వస్తుంది. లోతు, నువ్వు దేవునికి ఇష్టడు గనక, నీతిమంతుడు గనక నువ్వు బయటకు వచ్చేసేయి, నీకున్న వారిని ఎవరినో తీసుకొని బయటకు రమ్మన్నప్పుడు అప్పుడు లోతు ఏం చేశాడు? తన భార్యను, తన 2 కుమారులను మరి పిలుచుకున్నాడు. పిలుచుకొని బయటకు తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చే సందర్భంలో లోతు భార్య మిసెస్ లోతు, ఆమె పేరు రాయలా, ఆ మిసెస్ లోతు ఏం చేసింది? ఏమ్మా
యేసు ప్రభు ఒక మాట అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు. ఎవరిని చేసుకోవాలంట మనం? ఆ లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనడి. పౌలు ఏమంటాడు 2 తిమోతి పత్రిక 8లో, అన్ని విషయాల్లో క్రీస్తు యేసుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసు ప్రభు ఏమో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు చేసుకోవాలంటమ్మ లోతు భార్యను? అంటే జీవిత విలువ అర్థం కాక ఏం కూడబెట్టిందో ఆ సొదమ గోమర్రలో, ఎంత బంగారం ఉందో, ఏం గట్టి పెట్టిందో మొత్తం అక్కడ ఉందో లిస్టు. అది వదిలిపెట్టి రావటానికి మనసు ఒప్పుకోవట్లే. మరి వెనకెందుకు చూసింది? తిరిగి చూసింది. ఎందుకు చూడాల్సి వచ్చింది చెప్పండి? లోకం ఆకర్షించేదేదో అక్కడ ఉంది, ఆమె దగ్గర ఉంది, సొదమాలో ఉంది. తన వెనక్కి లాగేదేదో సొదమాలో ఉంది, కనుక అటువైపు చూడాల్సి వచ్చింది. కనుక పిల్లరా, మనము దేవుని వైపు నుంచి చూపు తప్పించే దేనిని కూడా మన మనసులో ఉంచుకోవద్దు. ఈ పదార్థం, ఈ వస్తువు, ఈ ఇల్లు, ఈ పిల్లలు, వీళ్ళందరూ దేవుని మీద నుంచి నా చూపు తిప్పేటట్టు ఉన్నారు. యేసు ప్రభువు మీద నుంచి చూపు తిప్పే దేని మీద మన మనస్సు ఉంచకుందుముగాక. అది యేసయ్య నుంచి నీ చూపు తప్పించడానికి సాతానంతా పెడుతుంటాడు అన్నమాట. అరే బాబు, ఇంత ఆస్తి ఏమైంది, ఇంత బంగారం ఏమైంది, వచ్చిద్దా నీ ఏమిటి రేపు? ఏమ్మా వచ్చిద్దా? ఏమన్నా తీసుకెళ్ళేటట్టుంటే చెప్పామన్నా. ఏమి తీసుకెళ్ళవు. రక్షణ పొందిన వారమై ఉంటే మనం నిత్య మహిమలో మనం ఉంటాం. ఆఖరుగా ఇంకో విషయాన్ని చెబుతా. ఎందుకు మనం పుట్టామంటే పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకములో యేసు ప్రభువు గురించి, దేవుని గురించి, సృష్టికర్త గురించి లోకం అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పుట కొరకు, జవాబు చెప్పి వాళ్ళను కన్విన్స్ చేయటం కోసము. అది గొప్ప పని కదా. అంటే యేసు ప్రభు గురించి వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్, ఎవడో ఒకడు ఉన్నాడు 23 క్వశ్చన్లు ఏమో రాశాడంట. ఒరే బాబు, సండే స్కూల్ పిల్లలు చెబుతారు ఆ క్వశ్చన్లో. అర్థమైంది? ఎవరో చెప్పండి, నేను లక్షిస్తాను అంటున్నాడు. ఎవరో చెప్పండి. ఎవరు చెప్పేదేను బాబు? సండే స్కూల్ పిల్లలు చెబుతారు నీ ప్రశ్నలకు. క్వశ్చన్లు వేసి ఈ క్వశ్చన్లకు సమాధానం చెప్పేవాడు ఉన్నాడా అంటున్నాడు. చాలా మంది ఉన్నారు. నువ్వు పారిపోవటమే. అసలు ఉన్నదే అందుకు. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పడానికే. బి రెడీ, నేనున్నారండి. ఎవరు ఈ రాత్రి ఇక్కడికి వచ్చాను దేవుని సేవకునిగా. యేసు ప్రభు గురించి నీకున్న డౌట్ ఏదో తీసుకుందా? యేసు ప్రభు పట్ల నీకున్న అనుమానం ఏందో నాకు చెప్పు. నేనున్నాను, తెల్లారిందాక పోను, ఇక్కడే ఉంటాను. ఏదో క్వశ్చన్ తీసుకురా పిల్లారా. అంటే తెలుసనిగా చెప్పటం. దేవుని వాక్యములు ఉన్నది. దేవుని వాక్యంలో ప్రతిదానికి సృష్టి ఎలా చేయబడింది, ఎందుకు చేయబడింది, ఈ లోకమేంది, ప్రకృతి ఏంటి, మానవుడేంది, పాపమేంది, మరణమేంది, జీవమేంది, బైబుల్ చెప్పని సమాధానం అంటూ ఏదీ లేదు. ఏ క్వశ్చన్ అన్నా నువ్వు రేజ్ చేయి. బైబుల్లో నాలో ఉందనిగా చెబుతుంది. బైబుల్లో ఉందమ్మా. జీవిత ప్రశ్నలకు, లోకం అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు ఎక్కడ ఉంది? సకల సమస్యల పరిష్కారంగా దేవుడు తన వాక్యమునిచ్చాడు. కనుక నేను ముగిస్తా ఉన్నాను. ఏమిటంటే, ఎందుకు నువ్వు సృష్టించబడ్డావు అంటే దేవుని పక్షపు ఆన్సరుగా. లోకం నుంచి వచ్చే ప్రశ్నలకు ఆన్సర్ ఎవరు? హైదరాబాద్లో ఉన్నాడా? నువ్వే. నేననవే. యేసు ప్రభు గురించి వచ్చే ప్రశ్నలకు జవాబు ఎవరు? నా మీద నువ్వేనని ఇట్లా పెట్టుకోండి ఎవరు చేయాళ్ళు. అది లోకం అడిగే ప్రతి ప్రశ్నకు జవాబును నేనే. ఎవరు? నాకెళ్ళి నువ్వేనని తప్పించుకోబాకండి. నేనున్నానన్నా, నేనున్నాను. ఒకవేళ నాకు అర్థం కాకపోతే మా పాస్టర్ గారు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, పిలుచుకొస్తాను. అది అన్నమాట. ఆన్సర్ ఎవరు చెప్పండి? నువ్వు, నేను. ఎందుకున్నాం మనం? జవాబులుగా ఉన్నామంతే. ఏం అడుగుతావు? అడుగు. నా ప్రభు జన్మను గురించి అడుగుతావా? పరిశుద్ధత గురించి అడుగుతావా? శిలువ మరణాన్ని గురించి అడుగుతావా? పునరుద్ధానాన్ని గురించి అడుగుతావా? లేక నా ప్రభు దైవత్వాన్ని గురించి అడుగుతావా? ఏమడుగుతావు? ప్రతి ప్రశ్నకు బైబిల్లో జవాబు ఉంది. కనుక దేవుని పిల్లలు జవాబులు ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ బాగా రీడ్ చేయాలి. అది బైబిల్ బాగా చదువుకొని నింపుకోవాలి. పక్కన నోట్బుక్ ఒకటి పెట్టుకోవాలి.
స్టడీ చేస్తున్నప్పుడు వచ్చే డౌటు పక్కన రాసుకోవాలి. పక్కన రాసుకొని నన్ను అడగాలి. నేను చెప్పలేకపోతే మళ్ళీ దేవుడిని నువ్వు అడగాలి. దేవా, ఈ డౌట్ వచ్చింది, దీనికి సమాధానం ఏందయ్యా అన్నప్పుడు దేవుడే మళ్ళీ నీకు సందర్భంలో చెప్తాడు. కనుక పిల్లరా, మనం అందుకు పుట్టాం. దేవునికి స్తోత్రం. ముగిస్తా ఉన్నానమ్మా. చెప్పండి, కారణాలు చెప్పాను. నెంబర్ 1, ప్రేమించుట కొరకు పుట్టాం. సంతోషించుట కొరకు మనం పుట్టాం. ఆయన మహిమ కోసం మనం పుట్టాం. కుమారులుగా ఉండుట కొరకు మనం పుట్టాము. ఆయన వలె మారుట కొరకు మనం పుట్టాము. యేసయ్య గురించి జవాబులు చెప్పటానికి మనం పుట్టాము. మనం వధువుగా సిద్ధపడి ఆయన యొద్ద యుగయుగాలు ఉండుట కొరకు మనం పుట్టాము. కనుక మన పుట్టుక వెనుకున్నటువంటి కారణాలు మనం తెలుసుకుందాం. ఆ కారణాల్లో మనం బతుకుదాం. మన జన్మ సార్థకతము చేసుకుందాం. దేవుడి వాక్యం మనందరి కొరకు దీవించునుగాక, మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా. పరిశుద్ధ తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, అయా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు. మేము ఈ లోకంలో ఎందుకున్నాం? మేము ఇలా ఉండడానికి కారకులు ఎవరు? మా జన్మ వెనుక కారకులు ఎవరు? మానవ జన్మ ఎత్తి మేము బ్రతకటానికి కారకులు ఎవరు? ఎందుకు, ఎవరు, ఎందుకు అనే విషయాన్ని ఈ రాత్రి మాకు నేర్పించారు ప్రభువా. మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు మమ్మల్ని పుట్టించారని, దాని వెనుక ఒక ఉద్దేశం ఉన్నదని, ఆ ఉద్దేశాలేమిటో ఈ రాత్రి మాకు తెలియపరిచారు. పంపిన నీ సత్యవాక్యం కొరకు నీకు స్తోత్రాలయ్యా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించయ్యా. అయ్యా, నీ సత్యం చెప్పడానికి మీ దాసుని నోరు ఎలా ఉపయోగపడిందో ప్రభువా నాకు తెలియదు, కానీ మరొకసారి బిడ్డలకు అర్థమైనట్లుగా మీరే వారితో మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రియులందరినీ దీవించయ్యా. ఈ రాత్రి ఈ సన్నిధి, ఈ మంచి మాటలు, నీ మాటలు అయా, మమ్మలను బ్రతికించే మాటలు, బాగు చేసే మాటలు, నిత్యత్వానికి తీసుకెళ్లే మాటలు వినటానికి కారకురాలైన మా ప్రియ అయా సహోదరి తల్లిగారు కోడిశ్రమ గారిని దీవించండి. వారి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా మనమడు జన్మదినం ఆ బాబుని మీరు ఆశీర్వదించండి. మీ దయలో, జ్ఞానములో వర్ధిల్లు బిడ్డగా చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభువును, ప్రియ రక్షకుడునైన, లోకరక్షకుడైన, మనుషులందరి రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధ సన్నిధి, సహవాసం చేరి వచ్చిన